సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్రడక్షన్ టు అప్లైడ్ బయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజు. సో దీనికన్నా ముందు వచ్చేసి మోడల్ పేపర్స్ 3 మోడల్ పేపర్స్ సో ఈ సబ్జెక్ట్కి సంబంధించింది ఇంట్రడక్షన్ టు అప్లైడ్ బయాలజీకి. సో 3 మోడల్ పేపర్స్ రిలీజ్ చేసాము యూట్యూబ్లో. సో మీరు చూసుకోవచ్చు, మన ఛానల్లో ఉన్నాయి. సో అది ఇంపార్టెంట్ వైజ్ క్వశ్చన్స్ చూసుకోవచ్చు. మీరు టిక్స్ పెట్టుకోండి క్వశ్చన్స్ మీ బుక్లో ఉంటే. సో అప్లికేషన్స్ వచ్చేసేది మొత్తం ఫుడ్, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్ అండ్ ఇండస్ట్రీ. సో అన్నిటికన్నా ముందు వచ్చేసి ఫస్ట్ సెమిస్టరు మీ సీనియర్స్కి ఎంసీక్యూస్ జరిగితే మీకు ఎంసీక్యూసే జరుగుతాయి. ఒకవేళ మీ సీనియర్స్కి థియరీ జరిగితే మీకు థియరీనే జరుగుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. థియరీ ఎవరైతే రాశారో వాళ్ళ ఈ క్వశ్చన్స్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అది ఇమ్యూనిటీలో వచ్చేసి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ఇమ్యూనిటీకి సంబంధించింది ఏది అడిగినా కానీ ఎస్ఏ గురించి రాయమని అనుకో, ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ రాసేయచ్చు మీరు. సో అది ఇంకొచ్చేసి అప్లికేషన్స్ చూసుకోండి. మెయిన్గా అప్లికేషన్స్ వచ్చేసి ఫుడ్ ఒకటి, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండస్ట్రీ 3 చూసుకోండి. అగ్రికల్చర్ వచ్చేసి ఆల్రెడీ అడిగిండు లాస్ట్ మీ యొక్క సీనియర్స్కి అది. ఇంకా దాంతోపాటు బ్యాక్టీరియా కూడా అడిగాడు వాళ్ళకి. సో అగ్రికల్చరు బ్యాక్టీరియా గురించి యూనిట్లో అడిగేసిండు సీనియర్స్కి. సో మిగతా క్వశ్చన్స్ చూసుకోండి మీరు. వీటిలో అగ్రికల్చర్, బ్యాక్టీరియా వచ్చేసి కొద్దిగా ప్రాపర్గా చూసుకోండి. సో అది ఇంకా షార్ట్ ఆన్సర్స్ చూసుకుంటే కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. సో లూయిస్ పాస్టర్ కానీ, రాబర్ట్ కోచ్, ఎడ్వర్డ్ జెన్నర్, జోసెఫ్ లెస్టర్, ఈ 3 కాంట్రిబ్యూషన్స్ చూసుకోండి మీరు షార్ట్ ఆన్సర్స్లో. వీటిలో ఏదో ఒకటి షార్ట్ ఆన్సర్స్ తగలొచ్చు మీకు. అండ్ మీరు చదివినవి ఏమైనా ఉంటే మాత్రం లాంగ్ ఆన్సర్స్ 5 మార్క్స్ కూడా షార్ట్ టెస్ట్ చేసి మీకు ఇస్తాడు. సో అది. సో మీరు ఏదైనా 2 యూనిట్స్ ప్రిపేర్ అయితే మాత్రం వచ్చేసి ఏంటి అంటే 5 మార్క్స్ అటెంప్ట్ ఇవ్వచ్చు గట్టిగా. సో అది స్కోప్ ఆఫ్ మైక్రోబయాలజీ. సో ఈ స్కోప్ ఆఫ్ సిగ్నిఫికేషన్స్ ఏంటి అంటే మీరు ఏ యూస్ చేయండి, మీ బుక్లో టర్మినాలజీ స్టఫ్గా ఉంటాయి. సో అది. సో యూనిట్ 2లో వచ్చేసి కార్బోహైడ్రేట్స్ చూసుకొని న్యూక్లిక్ యాసిడ్స్ లాంగ్ క్వశ్చన్ ఉంటుంది. సో దానిలోనే డిఎన్ఏ న్యూక్లిక్ యాసిడ్ క్వశ్చన్స్లోనే ఎస్ఏ క్వశ్చన్లోనే మీకు ఏంటంటే అన్నిటి గురించి ఉంటుంది. ఆర్ఎన్ఏ గురించి ఉంటుంది, డిఎన్ఏ గురించి. వీటిలో ఏంటంటే కొన్ని నైట్రోజన్ బేసెస్ మాత్రం చేంజెస్ ఉంటాయి. సో అది ఆ చేంజెస్ బట్టి మీరు డిఫరెన్సెస్ రాసేయచ్చు. సో ఆర్ఎన్ఏ ఒక ఎస్ఏ క్వశ్చన్ అడిగినారు అనుకోండి సార్, దాని గురించి ఆర్ఎన్ఏ మొత్తం స్ట్రక్చర్, ప్రాపర్టీస్, ఫంక్షన్స్ అన్నీ వేసేసి రాసేయచ్చు. లేదా డిఎన్ఏ వేస్తే డిఎన్ఏ ప్రాపర్టీస్, ఫంక్షన్స్, స్ట్రక్చర్. సో అది. ఇంకా చూసుకోండి ఎనబాలిజం, కెటబాలిజం, ఈ క్వశ్చన్ కూడా చూసుకోండి. సో అది. ఇంకొచ్చేసి మీరు ఎక్స్ట్రా క్వశ్చన్ ఏమైనా చూసుకోవాలంటే హెలిక్స్ ఉంది చూసారా, డిఎన్ఏ హెలిక్స్, వాట్సన్ క్రిక్ మోడల్ హెలిక్స్ క్వశ్చన్ ఉంటుంది, డబుల్ హెలిక్స్. సో అది చూసుకోండి, ఇక్కడ రాస్తాను చూసుకోవచ్చు. హెలిక్స్ చూసుకోండి, వాట్సన్ క్రిక్. సో అది ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్లో చూసుకోండి మీరు. సో అది. ఇంకొచ్చేసి యూనిట్ 3లో అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో ప్లాంట్, యానిమల్, ఇండస్ట్రీ, ఫార్మాసిటికల్స్ అప్లికేషన్స్ వచ్చేసి మెయిన్గా మీరు చూసుకోండి. ఏంటంటే వాటికి సైడ్ హెడింగ్స్ పెట్టి లోపల ఏ మ్యాటర్ రాసినా ఏం కదా అప్లికేషన్స్లో. సో ఏంటంటే వాళ్ళు సైడ్ హెడింగ్స్ చూస్తారు విత్ ప్రాపర్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కదా. సో ఆ ప్రాపర్ హ్యాండ్ రైటింగ్ మీరు మెయింటైన్ చేస్తే మాత్రం మీకు మార్క్స్ మంచిగా వేస్తానికి ట్రై చేస్తారు వాళ్ళు. ఏంటంటే మీరు హ్యాండ్ రైటింగ్ వచ్చేసి నీట్గా ప్రజెంటేషన్ చేస్తే హెడింగ్స్ పెట్టి లోపల ఏదన్నా కానీ వాళ్ళు అంత పట్టించుకోరు. సో అది. ఇక్కడ చూసుకొని ట్రాన్జెనిక్ యానిమల్స్ కానీ ఇవన్నీ క్వశ్చన్స్ మీరు పెట్టుకోవచ్చు. సో బయో ఫర్టిలైజర్, బయో రెమినెండేషను. సో ఏంటంటే బయో ఫర్టిలైజర్, బయో రెమినెండేషన్ ఏంటంటే 5 మార్క్స్కి ఏకే యూనివర్సిటీ వాళ్ళని అడిగినారు. సో ఆ క్వశ్చన్ పేపర్ కూడా నేను ఏంటి అంటే ఆ లింక్ వచ్చేసి మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 అనలైటిక్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ బయాలజీ అప్లికేషన్స్. ఈ యూనిట్ 2 చూసుకోండి. ఏంటి అంటే ఇక్కడ పీసీఆర్ ఒకటి బాగా చూసుకోండి అబ్బా. తర్వాత వచ్చేసి డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్. సో ఇది వచ్చేసి మెయిన్గా ఏంటి ఇంటర్మీడియట్ నుండి అడుగుతారు. సో ఈ క్వశ్చన్ పక్కా వచ్చే ఛాన్సెస్ ఉంది. లాస్ట్ టైం ఏంటంటే మన సీనియర్స్కి ఏంటంటే ఏకే యూనివర్సిటీ వాళ్ళ సీనియర్స్కి ఏంటి అంటే పీసీఆర్ అడిగిండు వాళ్ళకి. సో పీసీఆర్ ఒకటి అడిగారు, మోనోకాల్ యాంటీబాడీస్, ఈ 2 క్వశ్చన్స్. ఇది మోనోకాలు, ఇంకోటి వచ్చేసి పీసీఆర్. సో ఈ 2 ఏంటంటే అడిగిండ్రు. సో మీరు వచ్చేసి డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్, ఎలీషా చూసుకోండి, జీన్ థెరపీ ఉంది కదా అది కూడా చూసుకోండి. ఏంటంటే మీరు ఈ 5 క్వశ్చన్స్ చూసుకోండి, పెద్ద టఫ్ ఏమి ఉండవు. ఈ మోనోకాల్ యాంటీబాడీస్ ఏదో కొద్దిగా చదువుతానికి కొంత టఫ్ ఉంటుందేమో. మిగతా ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ మీరు ఇంటర్మీడియట్లో చదివిండ్రు, పీసీఆర్ అన్నీ మీకు టచ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో ఇంక యూనిట్ 5 మీకు వచ్చేసి ఏంటంటే అప్లైడ్ బయాలజీలో కొద్దిగా టఫ్ అనిపించే చాప్టర్ ఏదైనా యూనిట్ 5. అది బయోస్టాటిక్స్ ఒకటి, బయో ఇన్ఫర్మేటిక్స్ యూనిట్ 5. సో అదొకటి కొంత టఫ్ అనిపిస్తుంది మీకు. సో అది. వీటిలో ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఒక 6 క్వశ్చన్స్ పెట్టా. సో ఆ 6 క్వశ్చన్స్ మీరు చూసుకోవచ్చు.
ఆ 6 క్వశ్చన్స్ చదవండి అబ్బా, ఇంకేం అవసరం లేదు. అర్థమైందా అది? సో ఇంతే వీడియో. సో వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకుంటే మన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అప్డేట్స్ అన్నీ ఏంటంటే ఛానల్లో పెడతాం. సో ఏంటంటే ఇన్స్టెంట్ అప్డేట్స్ కానీ ఏదైనా సిలబస్కి సంబంధించింది అవన్నీ ఏంటంటే టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తుంటాం మేము. సో అది వీడియో చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయటం, సో లైక్ చేస్తానికి ట్రై చేయండి. రికమెండ్ అవుతుంది, చాలా మెంబర్స్కి యూస్ఫుల్ కంటెంట్ కదా. సో అది